జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ హాస్పిటల్స్ నేను కట్టేశాను, ఇదిగో ఇన్ని కట్టేశాను అని చెప్పి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళకుండా ఒక్క నర్సీపట్నం మాత్రమే వెళ్ళారు. నర్సీపట్నంలో 2021లో శంకుస్థాపన చేస్తే 2023కే నేను కట్టేసి పూర్తి చేసే ఎలక్షన్స్కి వస్తా అని చెప్పి సవాల్ విసిరి మరీ ఆయన ఎలక్షన్స్కి రావడం జరిగింది. దానికి తగ్గట్టుగా జనాలు కూడా రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఇంట్లో కాదు, ఆఖరికి బెంగళూరు ప్యాలెస్లో మూల కూర్చోవడం కూడా జరిగింది. సో ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ఏదో గ్రాఫిక్స్ ఇంకొకటి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి గ్రాఫిక్స్ ఫోటో తీసుకొచ్చి చూపిస్తున్నారంటే నాకైతే అర్థం కాల. నిజంగానే అక్కడ కట్టు ఉండుంటే, అది పూర్తి అయిపోయి ఉండుంటే 2023కే పూర్తి చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2024 వరకు అధికారంలోనే ఉన్నారు. మరి అది పూర్తి చేయకుండా ఏం చేశారు? అంతేకాదు, మళ్ళీ ఇప్పుడు అక్కడికి నర్సీపట్నం వెళ్ళి అక్కడ ఒక గ్రాఫిక్స్కి సంబంధించినటువంటి ఫోటో చూపించి ఇదిగో నేను కట్టినటువంటి హాస్పిటల్, ఇదిగో నేను కట్టినటువంటి హాస్పిటల్ అని ఫోటో చూపించడం ఎందుకు? అక్కడ డైరెక్ట్గా బిల్డింగ్ అది కట్టేసి ఉండుంటే దాన్నే చూపించవచ్చు కదా. ఇది చాలామంది అడిగేటువంటి ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు అంతా కూడా పైన పటారం లోన లొటారం అన్నట్టుగానే ఉంటుంది తప్ప ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి పని ఏ ఒక్కటి ఆంధ్రప్రదేశ్లో చేయలేదనే చెప్పాలి. ఆంధ్రప్రదేశే కాదు, ఆయన ఎక్కడా చేయరు. ఆయనకు ఉపయోగపడిందా లేదా, ఆయన వర్గానికి ఉపయోగపడిందా లేదా, దాని నుంచి ఎన్ని కోట్లు వచ్చాయి అన్నది మాత్రమే చూసుకుంటారు తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని ఎక్కడా కూడా చేయలేరు. ఆయనకి అలాంటి ఆలోచన కూడా లేదని నిన్న మరొకసారి స్పష్టమైనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా పెద్ద పెద్ద హోర్డింగ్స్లో గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నినాదాలు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర వ్యతిరేకత ఎంతుందో నిన్న ఆయన స్వయంగా బయటకు వచ్చినప్పుడు చాలా క్లారిటీగా తెలిసింది. ఒక మాస్క్ అడిగితేనే ఒక డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తికి, ఒక దళిత డాక్టర్గా ఉన్నటువంటి సుధాకర్ గారికి మాస్క్, కరోనా టైంలో మాస్క్ ఏది సార్, మాస్కులు ఇప్పించండి సార్, మా ప్రాణాలకి ఇబ్బందిగా ఉంది, మా ప్రాణాలతో పాటు ఎదుర్కొన్న ఉండేటువంటి ప్రాణాలకు కూడా చాలా ఇబ్బందిగా పరిస్థితులు ఉంటాయి, దయచేసి మాస్కులు అడిగినందుకు ఆయన్ని పిచ్చోడిని చేసి రోడ్డు మీద గుండు కొట్టించి బట్టలోడదీసి చంపేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఒక మాస్క్ అడిగితే ఇవ్వలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అన్ని హాస్పిటల్స్ కట్టేశారు అంటే ఎవరన్నా నమ్ముతారా? సరే, మరి మిగతా నాయకులు ఉన్నారు, జిల్లాల వారీగా నాయకులు ఉన్నారు, నియోజకవర్గాల వారీగా నాయకులు ఉన్నారు. మరి వాళ్ళు అందరూ కూడా ఆయన కట్టేసినటువంటి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఒక్క ఫోటోలు అయినా సరే ఇదిగో మేము కట్టిందని చెప్పి ఒక ప్రజెంటేషన్ ఇవ్వలేక ఎందుకు పోతున్నారు? టీడీపీ వాళ్ళు మాత్రం చాలా క్లియర్గా పట్టాభి గారు అనుకుంటా, ఇదిగో ఈ హాస్పిటల్ ఇదిగో అని చెప్పి, ఇదిగో ఎంత పర్సెంట్ అయింది, ఇదిగో ఎంత అయింది, ఈయన ఇప్పుడు పూర్తి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు అని చాలా క్లారిటీగా చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ ఎందుకని అంత క్లారిటీగా చెప్పలేకపోతున్నారు అనేది కూడా జనాలు ఆలోచించుకోవాలి. ఇక్కడ కూడా బల ప్రదర్శన చేయడానికి, ఇక్కడ కూడా సీఎం అని అర్పించుకోవడం తప్ప ప్రజలకు ఒరిగిందేంటి? మీరుండేటువంటి ఆ ఐదేళ్లలో ఏం చేశారు, ప్రజలకి ఏ రకంగా మీరు ఉపయోగపడ్డారు అనేది 1కి 10 సార్లు ఆలోచించుకుంటే మీకు మరొకసారి అవకాశాన్ని ఇవ్వాలా లేదా అని ప్రజలే దానికి చెప్తారు. 5 ఏళ్లలో మీరు ఏమి చేయలేకపోయారు కాబట్టే ఇన్ని హాస్పిటల్స్ కట్టేసామని చెప్పి ఒక గ్రాఫిక్స్ డిజైన్ మీరు చూపించారు తప్ప రియాలిటీలోకి వచ్చేప్పటికి లేదు. కాబట్టే మిమ్మల్ని 11 స్థానాలకి కూర్చోబెట్టి కనీసం అసెంబ్లీలో మాట్లాడేటువంటి అవకాశం కూడా మీకు లేదు బాబు, మీకు ప్రతిపక్ష పాత్ర కూడా అవసరం లేదు, మీరు చేసినటువంటి పనులకి చాలు, మీరు దయచేసి ఇక్కడ ఇంట్లో కూర్చోండి, మీ నియోజకవర్గానికే చాలు, అంతకు మించి అవసరమైతే అక్కడ కూడా పోయేటటువంటి పరిస్థితి వస్తుందేమో అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. సో జగన్మోహన్ రెడ్డి గారు కాస్త అయినా సరే, కొంచెం అయినా సరే, నేను ఇది చేశా, నేను ఇదిగో ఇది ప్రజల కోసం ఖర్చు పెట్టా, ఇదిగో నేను ఒక ఎటువంటి ఇంత నిజాయితీగా ఎక్కడా కూడా అవినీతికి జరగకుండా దీని మీద నేను నిలబడ్డా అని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇదిగో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టా, ఎంత చేశా, ఇదిగో అని చెప్పి చూపించలేకపోతున్నారు. మరి ఎందుకు? ఏదో అక్కడికి వెళ్ళిపోయి అసలు నర్సీపట్నం ఎందుకు వెళ్ళారో ఆయనకే తెలియదు. అక్కడికి వెళ్ళి ఏదో హాస్పిటల్ చూపిస్తానన్నారు, హాస్పిటల్ చూపించకుండా ఒక ఫ్లెక్సీ ఏదో పట్టుకుని చూపించడం వల్ల ఎవరికి ఉపయోగం? ఏం చెప్దాం అనుకుంటున్నారు సమాజానికి? అంటే ఇంకా మీ అభూత కల్పనల్ని ప్రజలు వింటారంటే ఈ సోషల్ మీడియా జమానాలో నాకు తెలిసి అది వర్కౌట్ కాదు. ఇంకా తిరిగి మీరు బయటకు వచ్చిన ప్రతిసారి అది మీకే బూమరాంగ్ అవుతుంది. అది ఎలా అవుతుందంటే చెప్పాలంటే మీరు బయటకు వస్తే ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనకి మంచి పాజిటివ్ వస్తుందని దానికి మించి తిరిగి ఒక 100 టైమ్స్ మీకు బ్యాడ్ నేమ్ వచ్చేటువంటి కార్యక్రమాలకే ఎవరు మీ వెనకాల షెడ్యూల్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, దానికి అక్కడికి వెళ్తేనే బాగుంటుందని చెప్తున్నారు. కొంచెం ఆ టీంనన్నా మార్చుకుంటే బెటర్ ఏమో. బయటకు వచ్చిన ప్రతిసారి సోషల్ మీడియాలో మీమ్స్కి వీటికి కాకుండా
ప్రజలకి మనం ఏ రకంగా నిజాయితీగా నిలబడతాం అనేటువంటి కార్యక్రమాన్ని అసెంబ్లీలో మీరు ఎలాగో ప్రస్తావించలేకపోతున్నారు, అక్కడికి వెళ్ళి మాట్లాడలేకపోతున్నారు, భయపడుతున్నారు. కనీసం సమాజంలో అయినా సరే బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి 10 మంది ఛానల్స్ని, అన్ని ఛానల్స్ని పిలిచి మీరు కూర్చోబెట్టి మాట్లాడలేని, వాళ్ళకి సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంటే, మీరు నిన్న కూడా అక్కడ ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టారు, అక్కడ కూడా 2-3 క్వశ్చన్లు అడుగుతుంటే సమాధానాలు మీరు చెప్పుకున్నారు, వెళ్ళిపోయారు అంతే. ఇది ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీరు కోరుకుంటున్నటువంటి, మీకు ఇవ్వాలనుకుంటున్నటువంటి దాన్ని మీరు తీసుకుని చేస్తే ఎలా ఉంటుందో చూపించాలి. ప్రజలకి ఏ రకంగా అసలు వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి మీరు ఏ రకంగా సమాధానం ఇస్తారనేది చూడాలి. అదేదో ఒక వెబ్సైట్ పెట్టారు, మీ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అవినీతి మీద లేదంటే అక్రమాల మీద ఈ పోస్టర్లో పెట్టాలంటే మొత్తం మీ వైసీపీకి సంబంధించినటువంటి నాయకులే, విడుదల రజనీ గారిదే మొదటి దాంట్లో ఉందంటే ఆలోచించండి. మీరు చేసినటువంటి మంచి ఏంటో, ప్రజలకి ఇచ్చేటువంటి తీర్పు ఏంటో కూడా ఆలోచించండి.